బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సర్కిల్లోని విగ్రహానికి వివిధ సంఘాలు, కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తిని కొనియాడారు. రాజ్యాంగ రూపశిల్పి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కడప నగరంలో గర్వంగా చెప్పుకునే రోజు ఘనంగా ఆయన నివాళులు అర్పించడం గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడం కానీ, ఆర్థికంగా ఆదుకోవడం కానీ, అలాగనే వాళ్ళకి ఆస్తిలో హక్కు ఇవ్వడం కానీ, అలాగనే బాపట్ల జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దనందిపాడు ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, దళిత, గిరిజన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మతానికి మందుర అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్ నినాదాన్ని మనం అమలుపరచాల్సినటువంటి అవసరం ఉంది. మల్కాజ్గిరిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పార్టీలకు అతీతంగా ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సమానత్వం, న్యాయం కోసం పోరాడిన మహానుభావుడని నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అందరూ కూడా అక్కడ ఉన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటానని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించానని, అతి వేగం లేకుండా జాగ్రత్తగా వాహనం నడుపుతానని, అందరూ కూడా అక్కడ ఉన్నారు. హెల్మెట్ ధరిస్తానని, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటానని. వనపర్తి జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని, వీపీ సింగ్ ప్రభుత్వంలోని భారతరత్న లభించిందన్నారు. కె చంద్రశేఖరరావు నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు అడ్డంకులు సృష్టించడం తగదు అని విమర్శించారు. కాంగ్రెస్ ను ఓడించడం అంబేద్కర్ నిజమైన నివాళి అని పేర్కొన్నారు. जय जय भीम, जय अंबेडकर की, बोलो बुद्ध भगवान की,
అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. చట్టంలో పొందుపరిచిన ఓటు నియమ నిబంధనలను నిర్మల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న విగ్రహానికి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. जय 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 भीम, साहब अम्बेडकर की, बोलो बुद्ध भगवान की, అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. చట్టంలో పొందుపరిచిన ఓటు నియమ నిబంధనలను పాటిస్తానని తోటి రోడ్డు వినియోగదారులను చాలా ముఖ్యమైన దివసం. అంబేద్కర్ అంటే ఒక పర్సన్ కాదు, అంబేద్కర్ అంటే ఒక థాట్. ఆ థాట్ అందరి దగ్గర ఉంటేనే సమాజం ముందుకి పోతుంది. అంబేద్కర్ విగ్రహం చూసుకొని అందరూ ఆలోచన ఉండాలి. అప్పుడు ఉన్న బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు చాలా ఇన్ఈక్వాలిటీ పెరిగింది. అప్పుడు పేదవాళ్ళ కోసం, బీదవాళ్ళ కోసం, కులం కోసం ఎవరైనా మాట్లాడలే. కానీ నిజంగా అక్కడ అవినీతి जय 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 भीम, साहब अम्बेडकर की, बोलो बुद्ध भगवान की, అంబేద్కర్ ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. చట్టంలో పొందుపరిచిన ఓటు నియమ నిబంధనలను పాటిస్తానని తోటి రోడ్డు వినియోగదారులను చాలా ముఖ్యమైన దివసం. అంబేద్కర్ అంటే ఒక పర్సన్. తిరుమలగిరిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు సార్థకం అవ్వాలి అంటే సమానత్వం స్థాపించాలన్నారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించి నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. వరంగల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా పేదలకు విద్యా హక్కులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొని విగ్రహానికి నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడున్న వారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ మరియు హనంకొండ రాజ్యాంగాన్ని నిర్మించడం, దాంట్లో విద్యకి ప్రాధాన్యతనిస్తూ విద్యా హక్కు, ఓటు హక్కు ఇవన్నీ ఇవ్వడం, ఈరోజు చిన్నపిల్లలకు కూడా తెలిసే విధంగా అంబేద్కర్ గారు అంటే ఏంటిది అని కూడా ఈరోజు అందరికీ ఉంది. అందుకే కూడా ఐక్యరాజ్య సమితి కూడా వారి జయంతిని గొప్పగా జ్ఞానం సంపాదించే దినంగా మనం చేసుకోవడం జరుగుతుంది. కేవలం మన దేశంలోనే కాదు, అందరూ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వారి గురించి ఆలోచించడం జరుగుతుంది. తెలంగాణ సాధించడం అంటే ఆయన రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ వల్లనే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. ప్రత్యేక తెలంగాణలో ఇంత అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకురావడానికి వారి స్ఫూర్తితోటే. సందనూతలపాడు నియోజకవర్గం బీడి నిడమానూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంతులు శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేస్తున్న త్యాగాలు, కృషి వల్లనే నేడు వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ అంటే ఒక భారతదేశంలోనే నంబర్ 1 ప్లేగాంచిన ఒక వ్యక్తి, ప్రపంచ ఖ్యాతి గాంచిన వ్యక్తి. అది గుర్తుంచుకోవాలి. తర్వాత మన రాజ్యాంగం రాయాలంటే ఇంగ్లాండ్, బ్రిటిష్ పరిపాలన 1947లో తర్వాత అడిగితే మీ భారత్ కొంతమంది మనలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలి. ఆయన ఎడ్యుకేషన్ కళ్ళలో ఎన్నో డిగ్రీ తన యొక్క బాల్యంలో యొక్క పరిబయట చదువుకొని ఎన్నో అవమానాలకు గురయ్యేటువంటి వ్యక్తి, మరికొన్ని కూడా అవమానాలకు గురయ్యేటువంటి వ్యక్తి. ఈ యొక్క అవమానాలను భరిస్తూ నేను చదువుకొని ఎలాగైనా ఈ యొక్క నిమ్న జాతులని పైకి తీసుకురావాలని చెప్పని కానీ ఈ ఎంతో కష్టమైనటువంటి ఆయన యొక్క అడుగుదారంలో మేము అందరినీ కలుపుకొని పోతూ మా యొక్క జాతుల్ని అభివృద్ధి దిశగా పయనింపజేసుకుంటామని చెప్పని మరొకసారి మనం వెలుగుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అనంతపురం జిల్లా గుత్తిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడవడమే నిజమైన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మాజీ వైసీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సియాద్రి కనకరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జై భీమ్ నినాదాలతో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మహాశక్తిగా నిలిచారని, ఆయన ఆశయాల మార్గంలో నడవడమే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ అంబేద్కర్ ఈ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఎత్తుగా కట్టి ఓ చిహ్నంగా నిర్మిస్తే ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఒక పార్టీలు అక్కడ లైట్లు లేకుండా చేయడం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి కమ్యూనిటీలు ఉన్నాయి. ఆ కమ్యూనిటీలు అందరం కూడా
ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు అంటే చాలా మంది చెప్పుకుంటారు మేము ఎస్సీలు అంబేద్కర్ వారసులు అని కాదు. ఎస్సీలో పుట్టిన ప్రతి ఒక్కడు అంబేద్కర్ ఫలాలు అనుభవించిన ప్రతి ఒక్కడు కూడా అంబేద్కర్ వారసుడు కాదు. ఎవరైతే విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ 5వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు వార్డు అధ్యక్షుడు పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జై భీమ్ నినాదాలతో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ప్రపంచానికి గర్వకారణమైన నాయకుడని, ఆయన రచించిన రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్గదర్శకమని పేర్కొన్నారు. అలాగే 7వ అధ్యక్షుడు పోటీ శ్రీనివాస్ గారికి, అలాగే విజయ్ గారికి, దేవ చెన్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం అందరూ తెలిసిన విషయం. ప్రతి ఏటకి జరుగుతుందారులు పేదవారి మధ్యలో చాలా ఇబ్బంది పడేవారు. చాలామంది ప్రజలు అంతరాంతరమైన అదే నిజాన్ని చాలా ఇబ్బంది పడేవారు. ఆ రోజు ఎన్ని అక్కడ అనుభవించారు కాబట్టి దూరదృష్టి ఆలోచించి ఇంకా ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఆ రోజు ఈ రాజ్యాంగం రాయడం జరిగింది. ఈ రాజ్యాంగం రాయడం వల్ల ఈరోజు మనందరం స్వేచ్ఛగా ఇక్కడ తిరగలుగుతున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఒక గౌరవం, మంచి చెడు తెలుస్తుంది. లేకపోతే ఇంతకుముందు చాలా రాజ్యాంగంలో మంచి చెడు తెలుస్తుంది. చాలామంది పిల్లలకి ఈ టీవీ సీరియల్స్కి లేకపోతే సినిమాలకి ప్రయత్నిస్తున్నారు తప్ప. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం ఉయ్యూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మాజీ తెలుగు యువత అధ్యక్షుడు రామినేని కుటుంబయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుమారు 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి తోట్లవల్లూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సమాన హక్కుల కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాకాని శ్రీనివాసరావు, మాజీ వార్డు సభ్యులు మాజీ కౌన్సిలర్ బలోమి గారికి ఇక్కడ ఇచ్చేసిన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ కుటుంబే కానీ మేము కానీ బడుగు బలహీన వర్గాల సేవ చేస్తారో ముందుంటామో తెలియదు. ఈ అవకాశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ ఉయ్యూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులకు, మీడియా మిత్రులకు, అలాగే అభిమానులు, కార్యకర్తలకు, అంబేద్కర్ గారి అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లో వర్గ వివక్ష, కుల వివక్ష ఉన్న సమాజంలో అంబేద్కర్ గారు ఆ రోజు పోరాటం చేసి అణగారిన వర్గాలకి ఎంతో అండగా నిలబడి వారు ఇవాళ ఆయన ఆదర్శంగా. విజయనగరం జిల్లా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర దళితుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఆదర్ మోహనరావు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రాముఖ్యత, ఆయన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. జై భారత్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భారత్. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి మన బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ గారు, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మనం మన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరమే చిన్నగా కాలనీలో కుర్రాళ్ళందరూ కోరిక మేరకు ఒక చిన్న ఫోటో పెట్టి ఒక 10 మంది పిల్లలు పిలిచి ఆ రోజు మొక్కలు చెప్పేసి రావడమే జరుగుతూ ఉంటుంది. మన ఊర్లో అవ్వలేదని బాధ ఉంటుంది. అంబేద్కర్ గారిని పంచాయతీలో నేను సర్పంచ్ అయిన తర్వాత పంచాయతీ ఆఫీసులో ఫోటో పెట్టి దండేసి అక్కడే 2 ముక్కలు చెప్తామనేసి అంటే మన ప్రజలెవరు కూడా అక్కడ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891 సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్యప్రదేశ్లోని ఆర్మీ కంటోన్మెంట్లో 14వ బిడ్డగా జన్మించారు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తండ్రి పేరు రామ్జీ సర్కార్. ఈయన తల్లి పేరు భీమాబాయ్. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంగా పిలువబడుతున్న ప్రముఖ భారత న్యాయవాది
మరియు విధులను తెలియజేసే నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చట్టమే రాజ్యాంగం. జై హింద్, జై అంబేద్కర్. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజనీ నివాసం నుంచి ఎన్ఆర్టీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గొప్పతనం, ఆశయాలను పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు దేరంగుల జగదీష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సమానత్వ సమాజ నివారణమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అంబేద్కర్ చేసిన సేవలు, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ, సామాజిక సంస్థల నాయకులు పాల్గొని జై భీమ్ నినాదాలతో ముగించారు. కుల వ్యవస్థ మన కుటుంబంలో మన గోడలు కూతురు ఎలా ఉంటారో హిందుత్వంలో కూడా బౌద్ధం బౌద్ధం స్వీకరించాలి. మతం మార్పులు వేరు కాదు. ఈ విషయాన్ని మిగతా ఏం చేస్తారంటే హిందుత్వంలో నేను చచ్చిపోను అని అంబేద్కర్ విషయాన్ని పట్టుకొని దేశంలోనే అమాయకమైన ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ మతం మారుతున్నారు. మతం మారవాళ్ళ సమస్య ఏంటి? దేశం మాది కాదు, దేశం మాది కాదు దేశాన్ని ఎలా పురోగతి చేయాలి ఎవరికి రాదు. అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు దళిత నాయకులు గారా ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట నాగేష్, టీడీపీ నాయకులు గూటూరు శ్రీను, వైసీపీ నాయకులు లంకా సూరిబాబు, మేఘారంజన్, నెలపర్తి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి ఎంత ఘనంగా నిర్వహిస్తున్న సోదరులందరికీ పేరు పేరున ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇంకా చాలా లేట్ అవుతుంది.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తగరపు వలసలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు దళిత నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జై భీమ్ నినాదాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డు టీడీపీ అధ్యక్షుడు తమ్మిన సూరిబాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికి మాత్రమే కాక దేశానికి నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మేధావి మరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాలకు ఆదర్శకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు మా తగరపులస మెయిన్ రోడ్ అంబేద్కర్ కూడల్లో మరి జీవీఎంసీ ఫస్ట్ వార్డు నుంచి కూటమి నాయకులందరూ కూడా పాల్గొని ఈ యొక్క వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మరి భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన చేపట్టినటువంటి అనేక రకాలైనటువంటి వాటిని మరి ఈరోజు బాధ్యతగా తీసుకుంటూ అందరం కూడా మార్గంలో నడవాలని, ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నోది 20th సెలవు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలం ములగంపాడు గ్రాంగాపురం కూడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక సర్పంచ్ ఇనుగంటి రాజేష్ బాబు, సొసైటీ చైర్పర్సన్ ఇనుగంటి దినేష్ బాబు, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువత అంబేద్కర్ ఆశయాల మార్గంలో నడవాలని, సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకమైనటువంటి అన్ని మతాలను విమర్శించాడు. ఏ మతంలో సౌభ్రాతృత్వం, స్నేహభావం ఉందో ఆ మతాన్ని చాటి చెప్పాడు. ఆయన ఒక మతానికి చెంది, ఒక కులానికి చెందిన వ్యక్తి కానే కాదు. ఎవరు కూడా అలాంటి ఉద్దేశాలు మనసులో పెట్టుకోవద్దు. ఆ విషయాన్ని మన మనసులో ఉన్న సరే తీసేయాల. అంబేద్కర్ అందరి వాడు. అది జనరల్ సీట్, అది ఎవరైనా పోటీ చేయొచ్చు జనరల్ సీట్ లో. అంబేద్కర్ అందరి వాడు. కాబట్టి సోదరులారా, అవి మన భవిష్యత్ మార్గదర్శకులు. నిజానికి మేలు చేసే దిశగా మనం కూడా ఒక చిన్న మార్పు తీసుకురావాలి. అది అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం గలం బలంగా వినిపించాలి. మన హక్కులు కాపాడాలి. మన సమాజాన్ని సమానత్వం దిశగా తీసుకెళ్ళాలి. జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి పండుగ వేడుకకి విచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు, వివిధ విద్యావంతులకు, ఉద్యోగులకు, అలాగే మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి అన్ని మతాలను విమర్శించాడు. ఏ మతంలో సౌభ్రాతృత్వం, స్నేహభావం ఉందో ఆ మతాన్ని చాటి చెప్పాడు. ఆయన ఒక మతానికి చెంది, ఒక కులానికి చెందిన వ్యక్తి కానే కాదు. ఎవరు కూడా అలాంటి ఉద్దేశాలు మనసులో పెట్టుకోవద్దు. ఆ విషయాన్ని మన మనసులో ఉన్న సరే తీసేయాల. అంబేద్కర్ అందరి వాడు. అది జనరల్ సీట్, అది ఎవరైనా పోటీ చేయొచ్చు జనరల్ సీట్ లో. అంబేద్కర్ అందరి వాడు. కాబట్టి సోదరులారా, అవి మన భవిష్యత్ మార్గదర్శకులు. నిజానికి మేలు చేసే దిశగా మనం కూడా ఒక చిన్న మార్పు తీసుకురావాలి. అది అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం గలం బలంగా వినిపించాలి. మన హక్కులు కాపాడాలి. మన సమాజాన్ని సమానత్వం దిశగా తీసుకెళ్ళాలి. జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి పండుగ వేడుకకి విచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు, వివిధ విద్యావంతులకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ అవెంటివి తెలుగు న్యూస్. Geopolitical paradigms and scenarios. We just had the Quantum Technology Conclave 2026 of the National Quantum Mission at IIT Bombay, as was just mentioned by Professor Karandikar.
The good news is that all the research groups as well as large number of startups are pursuing it in the right earnest. We sincerely hope that the hardware development, such as what we are witnessing today and by other players, will also go hand in hand with the software development. And it is in the context of India's quantum hardware journey that today's inauguration become especially significant. Making India Atmanirbhar in crucial quantum components will require fabrication, testing, and reference facilities. The National Quantum Mission is proceeding ahead with the establishment of such facilities, and the establishment of 2 quantum reference facilities at Amravati, which you inaugurated today, will greatly supplement this effort. What is especially gratifying is that a large part of the equipment at Amravati will be indigenous, and this component will increase with time, marking our growing self-reliance in producing necessary test and characteristic equipment. Therefore, the strategy highlighted by Honorable Chandrababu Naidu ji and also by the Quantum Mission are basically the same. Number 1, give a head start to our quantum journey by competitively pushing algorithms and software development, and facilitate algorithms and software development by sourcing quantum hardware from wherever available. And number 2, follow hardware development simultaneously to achieve self-reliance and technology sovereignty and provide necessary fabrication, test, and characterization facilities for the same. Needless to say, I'm extremely happy to see the fast development here at Amravati. My best wishes to all of you who are involved in taking this quantum journey forward at a very, very fast speed. I wish you all the very, very best in coming days, weeks, months, and years in this journey, and we would be delighted to help you in any manner which is possible. Thank you once again for making me a part of today's very important event, and Jai Hind. Thank you. Jai Hind, sir. Thank you very much. Thank you, sir. Ladies and gentlemen, we now come to the most anticipated moment of this afternoon. A leader whose directive turned a bold concept into a sovereign reality in under 8 months. I now request our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, to deliver the keynote address. వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఇక రాజ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 4 రోడ్ల జంక్షన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సిఐటియు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగం కార్మిక హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చేస్తున్న సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖ
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తాటితూరు ఉన్నత పాఠశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జైభీం నినాదాలతో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తి కాక మహాశక్తి అని, ఆయన ఆశయాల మార్గంలో నడవడమే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అది రాజ్యాంగంలో ఇతను మొట్టమొదటి పొందుపరిచి అసలు
గుడివాడ నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి అణగారిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగం ద్వారా మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం భారీ ర్యాలీలో పాల్గొని నెహ్రూ చౌక్, గౌరీ శంకర్పురం ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు మెమోరియల్ భవనంలో నివాళులర్పించారు. నియోజక ప్రజల తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని కూడా జై భీమ్ జై భీమ్. ఈరోజు గుడివాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక ఏ హక్కు లేని వ్యక్తి కింద అణగారిన వర్గాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దేశంలో ఉన్న ప్రజలందరికీ హక్కు ప్రసాదించగలిగే అంత స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. అంత గొప్ప వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటాం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఏదగాలి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యువత, గ్రామస్తుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. యువత భారీగా పాల్గొని రక్తదానం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ బిఫోర్ కాన్స్టిట్యూషన్ దళిత వాళ్ళు మొత్తం ఎటువంటి చదువు సంస్కారం లేకుండా ప్రతి దగ్గర పనులు చేసుకుంటూ బతికేవాళ్ళు. ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ నేను కూడా బీటెక్ చదివినాను. మా పిల్లలందరూ బీటెక్లు అన్నీ చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాను. అలాంటి అవకాశం ఇచ్చిన అలాంటి రాజ్యాంగం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన స్ఫూర్తిని తీసుకెళ్తూ ఇలాంటివన్నీ మరిన్నో చేసి ముందుగా జేబీమండి. మేము ఏదగాలి గ్రామం పాత నుంచి మాట్లాడుతున్నాం. నెల్లూరు జిల్లా ఎండాకాలం నుంచి మాట్లాడుతున్నామండి. అంబేద్కర్ జయంతి 135వ జయంతి సందర్భంగా మా ఏదగాలి గ్రామంలో బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించామండి. అలాగే అన్నదాన శిబిరం అనేది నిర్వహించామండి. కొంతమంది నాయకులు ఇది ఎస్సీ ఎస్టీ కార్యక్రమం అనుకుంటున్నారు. మా అంబేద్కర్ ఎన్నో అన్ని కులాలకి అతిథిక అన్ని దేశం కోసం చేసిన త్యాగాలన్నీ మేము ప్రజల్లో తీసుకురావుతున్నాము. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ప్రమీల, కౌన్సిలర్ అంతిరెడ్డి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన పండుగ ఒక దళితులకే కాదు, అందరు రావాలి. అతను అంబేద్కర్ ఏం చేసిండు మన గురించి అనేది అందరు కోటకు కల్పించిండు. రాజ్యం గురించి చేసిండు. అంబేద్కర్ 135వ సంవత్సరం కాబట్టి అంబేద్కర్ గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంబేద్కర్ అందరి వాడు. ఎందుకంటే అందరిలో కలిసిపోయేవాడు కాబట్టి అందరం కూడా కులమతాలు లేకుండా అంబేద్కర్ గారికి మనం అందరం కూడా ఏకమై ఆయన పుట్టినరోజుకు ఆయనకు అందరం కూడా ఎందుకంటే పూలతోటి సన్మానించాలి. కాబట్టి మనకు రాజ్యాంగమే కాదు, మనకు అన్ని విధాలుగా సేవ చేసిన అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా మనం యాదిమారు. గద్వాల నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమన్నారు. ఇక జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసురాల్లాగా నేను ఆడ ఉన్నా ఈడున్నా నేను ఒకటే అంటున్నా. మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికీ కూడా మనం ఆలోచన చేయకపోతే రాబోయే కాలంలో అంబేద్కర్ గారిని రాసిన రాజ్యాంగాన్ని ఒక మ్యూజియంలో పెట్టుకోనికి తప్పించి ఇంకెందుకు పనికిరాదు. దయచేసి ఇప్పటికైనా మనం కంకణ బద్దులం అవ్వాలి, ముందుకెళ్ళాలి, మన పిల్లలకు నేర్పియాలి. అంబేద్కర్ గారి జయంతి అంటే ఒక ఎవరో నాయకుడు బర్త్డే కాదు, మన జీవితాలు మార్చడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వ్యక్తి జయంతి అని మీ అందరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు, మగపిల్లలు, ప్రతి ఒక్కరు, యువతతో పాటు ఇంట్లో ఉన్న ముసలాల దారి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అంబేద్కర్ గారి వారసుల మీద అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటామని కూడా దాడులు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ అరికట్టాల్సిన అవసరం దయచేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంగా ప్రతి ఒక్క పౌరుడు విజ్ఞాన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. అలాగే రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎంఆర్ఓ విద్యాసాగర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించరని తప్పనిసరిగా భారత పౌరులకు, మన పిల్లలకు అందరికి కూడా తెలియజేయాలంటే తప్పనిసరిగా అంబేద్కర్ చేసిన సేవలు, వారు చేసిన గణనీయమైన సేవలను మనం గుర్తించుకుంటూ వారు రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా ఈ రోజు వారిని గుర్తించుకుంటూ మరి ఈ రోజు జరిగే పాదయాత్రలో మరి కాకతీయ యూనివర్సిటీ నుండి పూలే గారికి దండలు అర్పించి, ఎందుకంటే జ్యోతిరావు పూలే బాబా గారిని వారు ఆదర్శంగా తీసుకొని ఆయన జీవితాన్ని కొనసాగించారు కాబట్టి వారికి యూనివర్సిటీ మన ఎస్జిఎల్సి సెంటర్ లో వారికి పూలమాల వేసి అక్కడి నుండి పాదయాత్ర కొనసాగుతుంది. సంఘానికి అధ్యక్షుడిగా ఉండి రాజ్యాంగ రచన కీలక పాత్ర పోషించి ఈరోజు మన భారతదేశం దేనిపైన అయితే అస్తిత్వం పైన అయితే నడుస్తుందో రాజ్యాంగం రచించి ప్లస్ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను ఉన్నతంగా జీవించడానికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాలుగా కూడా అందరూ పౌరులందరికీ కూడా తగిన హక్కులు, రక్షణలు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వర్ధన్నపేట ప్రజలందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడన్నారు. అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేశారన్నారు. ఇక కూటమి ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ గారు ఒక ప్రపంచ మేధావిగా ప్రపంచం అంతా కూడా అంబేద్కర్ గారి విధానాలను చూసి ఆచరించే విధంగా ఆయన ఏ విధంగా ఈరోజు ఒక గుర్తింపు పొందారో మనందరికీ కూడా తెలుసు. ఒక చిన్న కుటుంబంలో పుట్టి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి ఉన్నత చదువుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, వారిలో చైతన్యం కోసం వారు చదివినటువంటి ఉన్నత చదువుల ద్వారా ఒక మార్గాన్ని చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛా వాతావరణంలో జీవించే విధంగా ప్రతి పౌరుడికి హక్కులుగా భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆలేరు పట్టణంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించి ఫలాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగా ఇలా
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఒక తాన భోజనం చేయాలనే లక్ష్యంతో ఇక్కడ టౌన్ అధ్యక్షుడు ఇక్కడ చైర్మన్ కౌన్సిలర్ అంతా కూడా పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచంలోకి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావులు. ఆయనను స్ఫూర్తిగా వనపర్తి జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలు ఇంకా పూర్తిగా అమలు కాలేదని, వీపీ సింగ్ ప్రభుత్వంలోనే భారతరత్న లభించిందని అన్నారు. కె చంద్రశేఖరరావు నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రస్తావిస్తూ ఆయనకు అడ్డంకులు సృష్టించడం తగదన్నారు. ఇక కాంగ్రెస్ ను ఓడించడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచం కొనియాడదగినటువంటి మహామేధావి అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని వారిని మరోసారి మననం చేసుకుంటూ ఘనంగా వారికి జోహార్లు అర్పిస్తూ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ఈ వర్తమాన సమాజానికి మరింత ఆవశ్యకం. అంబేద్కర్ చుట్టుముట్టు కంచెలేసి ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు దూరం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా తీసుకుంటే ఏనాడు అంబేద్కర్ గారిని గౌరవించలేదు, ఏనాడు అంబేద్కర్ గారి యొక్క పూర్తి స్థాయి సేవలని స్వతంత్ర భారతదేశంలో సమగ్రంగా వినియోగించుకోలేదు. ఆయనకి ఏనాడైనా ఆటంకాలే కల్పించినారు. ముందర ప్రభుత్వం ఏర్పడినాక, వీపీ సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినాకనే భారతరత్నను అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ దేశానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహాన్ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో పక్కలే గొప్ప సచివాలయం కట్టి దానికి అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజాస్వామ్య సౌధాన్ని ఏర్పాటు చేస్తే కల్పించినటువంటి ఆటంకాలను కానీ, చుట్టూ వేసినటువంటి వలయాలను కానీ, కంచెలను కానీ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే